అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి సమస్య ఉద్యోగ సమస్య. నేను ఉద్యోగ సమస్య గురించి చాలా వీడియోలు పెట్టాను. కానీ ఇంకా దాని గురించే మెసేజ్‌లు వస్తూ ఉన్నాయి. అందుకని మరొక్కసారి మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. అయితే దీంట్లో ఉన్నటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకాన్ని పఠించే విధానం వేరేగా ఉంటుంది. అంటే పవర్‌ఫుల్ రెమెడీ అనమాట. అలా మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా గనక పఠించినట్లయితే, అది కూడా ఎన్నో సార్లు అక్కర్లేదు. 21 సార్లు చాలు. అప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు ఏ ఇంటర్వ్యూలకైతే, ఏ పోటీ పరీక్షలకైతే వెళ్తూ ఉన్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి మనకి లలితా సహస్రనామ స్తోత్రం అంటేనే బీజాక్షర సంహితం. బీజాక్షరాలతో కూడి ఉన్నటువంటి లలిత రహస్య సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఈ ఉద్యోగ మంత్రాన్ని శ్లోక రూపంగా కంటే కూడా మనం చెప్పుకోబోయేటటువంటి విధంగా కనుక జపం మాల 21 సార్లు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే, మనకి ప్రతి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకంలోనూ కూడా 2 పాదాలు ఉంటాయి. దాంట్లో కొన్ని నామాలు నిక్షిప్తమై ఉంటాయని చెప్పి తెలుసు. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి శ్లోక పాదంలో 5 నామాలున్నాయి. అయితే దీన్ని మనం ఎలా చాంటింగ్ చేయాలి? ఏ నియమాలు పాటించాలి అంటే, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పూర్తిగా పారాయణ చేసుకున్నా సరే, లేదంటే అంత సమయం లేదు, మేము ఇవి మాత్రమే పారాయణం చేస్తాం, మీరు చెప్పేది మాత్రమే అంటారా? చక్కగా అమ్మవారి చిత్రపటం ఎదురుగుండగా కూర్చుని 2 నేతి దీపాలు పెట్టుకొని, మీరు చక్కగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ముఖాన్ని కళ్ళల్లోకి చూస్తూ, ఈ మంత్రాలు కొన్నే కాబట్టి ఆ మంత్రం మీకు నోటికి వచ్చేస్తాయి ఆ నామాలు. అవి చెప్తూ పోతే పసుపు పచ్చని పువ్వులను మాత్రమే ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి. పసుపు పచ్చని పువ్వులను మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే పసుపుని మాత్రమే ఉపయోగించాలి. పసుపు పచ్చని పువ్వులను పసుపుని ఉపయోగించినా అంటే పసుపుతో పూజ చేయడం అనమాట. చాలా విశేషమైనటువంటి ఫలితం. ఎలాంటి రోజుల్లో మనం ఈ పూజ చేయాలి అంటే మంగళ, శుక్రవారాలు. మంగళ, శుక్రవారాలు మాత్రమే అనుకూలమైనటువంటి రోజులు. ఆ రోజులలో గనక అశ్విని, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణం, శతభిషం, రేవతి ఈ నక్షత్రాలలో ఏదో ఒకటి గనక కలిసి వస్తుందంటే ఆ నక్షత్రము మంగళ, శుక్రవారాల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉండాలి. అంటే సూర్యోదయం నుంచి ప్రదోష వేళ సూర్యాస్తమయం దాకా ఉన్న రోజుని మీరు ఎంచుకోండి. అలా ఉన్న రోజునే అమ్మవారిని ఆరాధించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజులుగా మీరు ఎంచుకోండి. అలా రాజరాజేశ్వరి అమ్మవారిని అయినా సరే, లలితా పరమేశ్వరి అమ్మవారిని అయినా సరే చిత్రపటానికి చక్కగా అలంకరించి, బొట్టు పెట్టి, గంధంతోనూ కుంకుమతోనూ అలంకరించి, అమ్మవారి ఎదురుగుండగా 2 ఆవు నెయ్యి దీపాలు కానీ, నువ్వుల నూనెతో దీపాలు కానీ వెలిగించండి. దీపారాధన చేసి, దీపారాధనకు కూడా బొట్లు పెట్టి, పుష్పము, అక్షతలు సమర్పించి, ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకోండి. మీరు ఉద్యోగం కోసం చేస్తున్నాము. చాలామంది పిల్లల కోసం కూడా చేస్తూ ఉంటారు. అమ్మ మేము పిల్లల కోసం కూడా చేయవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా చక్కగా మీ పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళని కూడా ఈ మంత్రాలు అనుకోమని చెప్పండి కనీసం. ఇక్కడ మీరు విధి విధానాలతో మీ పిల్లల కోసం కూడా చేయొచ్చు. మీ గోత్రనామాలు చెప్పుకొని, సంకల్పం చెప్పుకొని, నేను ఉద్యోగం కోసం ఇది చేస్తున్నాను అమ్మ కరుణించు తల్లి అని చెప్పి సంకల్పం చెప్పుకొని, మంగళ, శుక్రవారాలలో మనం చెప్పుకున్నటువంటి నక్షత్రాలు ఉన్న సమయాలలో చెయ్యండి. చక్కగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. మీరు బీజాక్షరాలతో సహితంగా ఈ నామాలను ఉచ్చరించాలి. ఆ నామాలు ఏంటో నేను చెప్తాను. అధికార పదవి యోగాన్ని కలిగించేటటువంటి ఈ శ్లోకం. దీంట్లో బీజాక్షర సహితంగా 21 సార్లు జపం చేయాలి. ఆ 21 సార్లు కూడా జపం చేశాక వేడివేడి పాలల్లో కాస్త అటుకులు, కాస్త బెల్లము వేసి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఉద్యోగం దొరికి తీరుతుంది. ఆ మంత్రాలు ఏంటంటే, ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజ్యదాయిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజ్యవల్లభాయై నమః.
ఓం ఐం హ్రీం శ్రీం రాజత్కృపాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః. ఇవి 5 నామాలు. రాజరాజేశ్వర్యై నమః, రాజదాయిన్యై నమః, రాజ్యవల్లభాయై నమః, రాజత్కృపాయై నమః, రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః. ఈ నామాలకి చక్కగా ఓం ఐం హ్రీం శ్రీం అన్న బీజాక్షరాలని కలుపుకుంటూ చదవండి. అలాగే ఒకసారి 5, అలాగే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అలాగే 21 సార్లు అనమాట. అంటే 21 రౌండ్లు అలా మీరు చెయ్యాలి. అలా మంగళ శుక్రవారాలలో ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాల ముందే క్యాలెండర్ తీసుకుని చక్కగా ఏ ఏ రోజుల్లో అయితే ఆ నక్షత్రాలతో కూడిన ఉన్నటువంటి రోజులు వచ్చాయో చూసుకుని అవి మీరు అలారం పెట్టేసుకోండి. అలారం పెట్టేసుకుంటే అప్పుడు మీరు ఆ రోజున చక్కగా అమ్మవారిని అలా చెయ్యండి. మీకు ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు కుదిరితే అన్ని మంగళవారాలు అన్ని శుక్రవారాలు చెయ్యండి. కేవలం ఆ రోజులు మాత్రమే చేస్తే చాలు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. అమ్మవారి యొక్క కళ్ళల్లోకి చూస్తూ మీరు మంత్ర జపం చేయాలి. అమ్మవారి యొక్క కళ్ళల్లోకి చూస్తూ అమ్మవారి యొక్క ముఖాన్ని చూస్తూ చక్కగా పసుపు పచ్చని పువ్వులతో అమ్మవారిని ఈ మంత్రాలు జపం చేసుకుంటూ మీరు 21 సార్లు జపం చేస్తూ అమ్మవారికి అర్చన చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.